హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత నచ్చితే ఈ కోర్స్ తీసుకోండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 6 months సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. జస్ట్ 120 రూపీస్కే మీరు ఆ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా మన ఛానల్ ద్వారా టెస్ట్ సిరీస్ ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించి రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యూజ్ అయ్యే విధంగా మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ చరిత్ర 1500 బిట్స్ తోటి అందుబాటులో ఉంది. అదేవిధంగా ఉద్యమ చరిత్ర అనేది 3000 బిట్స్తో అందుబాటులో ఉంది. ఇది మీకు చాప్టర్ వైజ్గా సో ప్రతి దాన్ని మిస్ చేయకుండా చాలా ఎక్సలెంట్ బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా వేయండి అంటూ ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అదే రోజున ఇంకో 3 పరీక్షలు ఉన్నతాధికారులకు అభ్యర్థులు విజ్ఞప్తి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఆగస్టు 7న జరగవలసినటువంటి ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అదే రోజున యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ కావచ్చు, అదేవిధంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నందున పరీక్షను వాయిదా వేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులను కలిసి కోరుతున్నారు. సో ఆగస్టు 7న ఎస్ఐ, అదేవిధంగా అదే నెల 21న కానిస్టేబుల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మనకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎస్ఐ పరీక్షకు 2,45,000 మంది, కానిస్టేబుల్ పరీక్షకు దాదాపుగా 6,50,000 మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో ఎస్ఐ పరీక్ష రోజున జరగనున్నటువంటి ఇతర పరీక్షల తేదీలను యూపీఎస్సీ, ఐబీపీఎస్ ఇప్పటికే క్యాలెండర్ ప్రకటించాయి. సో అయితే యూపీఎస్సీ, ఐబీపీఎస్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నందున వాటిని వాయిదా వేయం కుదరదని అభ్యర్థులు అంటున్నారు. సో ఇప్పటికైనా ఎస్ఐ రాత పరీక్షను వాయిదా వేసి యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సో యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల నోటిఫికేషన్ 2 రోజులకు ఒకసారి వస్తుంది. 2 పరీక్షలకు హాజరయ్యేటువంటి వారు 20,000 మంది వరకు ఉన్నారు. సో ఎస్ఐ రాత పరీక్షను వాయిదా వేయాలని సో సీఎంతో సహా పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన లేదు అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ట్విట్టర్లో క్యాంపెయిన్ కూడా చేపడుతున్నారు. ఎందుకంటే అదే రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జామ్ను కోల్పోవాల్సి అయితే వస్తుంది. సో దీన్ని వాయిదా వేయాలి, ఎస్ఐ పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. ఎందుకంటే యూపీఎస్సీ కావచ్చు, ఇంకా ఐబీపీఎస్ లాంటి అంతకుముందే క్యాలెండర్ రిలీజ్ చేశారు. అవి దేశవ్యాప్తంగా జరుగుతాయి కనుక వాటిని వాయిదా వేయడం ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సో ఎస్ఐ ఎగ్జామ్ను వాయిదా వేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. సో అభ్యర్థులు మీ యొక్క ఒపీనియన్ కూడా కింద తెలియజేయండి. సో వాయిదా వేయాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మరి చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా దానికి సంబంధించి రెస్పాన్స్ అవుతుందో. రైట్, నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నేవీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 3,000 వేకెన్సీస్ తోటి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనం 2,800 వేకెన్సీస్ తోటి అగ్నివీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి ఉంది. దీంతో పాటుగా 200 వేకెన్సీస్ తోటి కూడా మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనం ఇండియన్ నేవీలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి అన్మ్యారీడ్ మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 22 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. సో దీనిలో మనకు 2 టైప్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్ఆర్ కింద 2,800 వేకెన్సీని అయితే ఫిల్ చేస్తున్నారు. దీనిలో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే 10+2 అనేది ఉండాలి. సో దానిలో ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ కనుక చూసుకుంటే 1999 నుంచి 2005 మధ్యలో ఉన్నటువంటి, అంటే మీ ఏజ్ మీరు పుట్టిన తేదీ అనేటువంటి ఈ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో మనకి అగ్నివీర్ అంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పథకం ఉంది కదా, దానికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో 4 years అయితే చేయాల్సి ఉంటుంది. 4 years తర్వాత ప్రతి 100 మంది నుంచి 25 మందిని సెలెక్ట్ చేస్తారు. సో మిగతా వాళ్ళకు కొంత రిలాక్సేషన్ లాంటివి ఇస్తామని చెప్పేసి, అంటే స్టేట్ ఎగ్జామ్స్లో కొంత వాళ్ళకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంత పర్సెంటేజ్ వాళ్ళకు రిజర్వేషన్ రూపంలో ఇస్తామని చెప్పేసి అయితే చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో వాటికి సంబంధించిన బెనిఫిట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఆ 4 yearsలో శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీరికి అప్లై చేసుకోండి. నేను అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంతో పాటుగా మనకు దీనిలో మరొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు.
ఎంఆర్కి సంబంధించి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సేమ్ వీటికి కూడా సేమ్ అవే కండిషన్స్ అయితే ఉండడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం నేను పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కరీంనగర్ డిస్టిక్లో మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ నెల 26వ తేదీన ఈ జాబ్ మేళా ఉంటుందని చెప్పేసి మనకు ఒక ప్రకటన అయితే జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కరీంనగర్లో దీనికి సంబంధించినటువంటి ఈ జాబ్ మేళా అనేటువంటి ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 3000+ జాబ్స్ అయితే దీని ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. సో 40+ కంపెనీస్ కనీసం 10th క్లాస్ నుంచి అంటే 10th క్లాస్ ఎబో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే హాజరు కావచ్చు. అంటే 10th నుంచి పీజీ వరకు అర్హత ఉండేటువంటి జాబ్స్ అయితే ఉంటాయి. కనీసం 12,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇంకా 40,000-50,000 వరకు ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు దీనికి సంబంధించిన జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో కరీంనగర్ చుట్టుపక్కల ఉండేటువంటి అయితే న్యూ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఇంక ఇతర జిల్లాల వాళ్ళు ఎవరికైతే ప్రైవేట్ జాబ్కి సంబంధించి నీడ్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. 3000+ వేకెన్సీస్ తోటి అయితే జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సెబీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి 24 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ ఏ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇవి. సో ఈ నెల 31 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పుదుచ్చేరిలో ఉన్నటువంటి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి కూడా 139 వేకెన్సీస్ గాను మరొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టెట్కి సంబంధించిన అప్డేట్. టెట్ అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడవచ్చు. సో నేను ఈవినింగ్ మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది, మన గ్రూప్లో కూడా షేర్ చేశాను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇటీవల వెల్లడించినటువంటి టెట్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి ఆందోళన పడుతున్నటువంటి అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను చెక్ చేసుకునే అవకాశం రాష్ట్ర విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. టెట్ కీలో వచ్చినటువంటి మార్కులు తేడా ఉందని భావిస్తున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి సూచించారు. సో జూన్ 29న మనకు ఫైనల్ కీ రిలీజ్ చేశారు. జూలై 1న ఫలితాలు అయితే వెల్లడించారు. అయితే ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కులకు తుది ఫలితాల్లో వచ్చినటువంటి మార్కులకు చాలా తేడా ఉందని కొంతమంది అభ్యర్థులు వాపోయారు. దీంతో అభ్యర్థుల అనుమానాలను తీర్చేందుకు అధికారులు ఈ ఏర్పాటు చేశారు. తక్కువ మార్కులు వచ్చాయనుకున్నటువంటి వారు ₹15 చెల్లించి సో ఓఎంఆర్ షీట్ పొంది మార్కులు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు విద్యాశాఖ అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. విద్యాశాఖ రిలీజ్ చేసినటువంటి నిన్నటి న్యూస్ ఇది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు నేను లింక్ మన గ్రూప్స్లో షేర్ చేశాను. ఎవరైనా ఇంకా చెక్ చేసుకోకుండా చెక్ చేసుకోండి. ఎవరికైనా మార్క్స్ కనుక పెరిగినట్లయితే కింద కామెంట్ చేయండి. అంటే ఆల్రెడీ చూసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఒరిజినల్ షీట్కు అదేవిధంగా మీ యొక్క ఓఎంఆర్ షీట్ అంటే ఫైనల్ కీని మీ యొక్క ఓఎంఆర్ షీట్కి మధ్య ఏమైనా మార్క్స్లో డిఫరెన్స్ వస్తుందా లేదా అని ఎవరైనా అటువంటి అభ్యర్థులు ఉంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ నెక్స్ట్ TSPSC పరీక్ష 17 అంటే ఇక్కడ చూడవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి మనకు రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి నెల 15 అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి నెల 15న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వీటికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి ఉదయం 10:30 నుంచి 12:30 ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 2:30 నుంచి 4:30 మధ్యలో ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి హాజరు కాండి. నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్టయితే కొత్త నియామకాలను తగ్గిస్తున్నటువంటి ఐటీ దిగ్గజాలంటూ చూడవచ్చు. ద్రవ్యోల్బణం అంతర్జాతీయ పరిమాణాలే కారణం. సో గత ఏడాది కంటే చాలా తక్కువగా నియామకాల ప్రక్రియ, అట్రిషన్ రేటు తగ్గించవచ్చని కంపెనీల ఆశాభావం. గ్లోబల్ టెక్ సంస్థలది ఇదే ధోరణి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. కానీ ఇటీవల పరిణామాల కారణంగా ఈ విషయంలో కొంత ఆచిచూచి వివరిస్తున్నాయి. సో ఇప్పటికే కొత్తగా తీసుకోవాల్సినటువంటి ఉద్యోగాల సంఖ్యను తగ్గించాయి. టాటా కన్సల్టెన్సీ మనకు TCS కావచ్చు, యాక్సెంచర్ లాంటి కొన్ని అగ్రశ్రేణి ఐటీ సంస్థలు 2022-23 మొదటి త్రైమాసికంలో 2000 నుంచి 15,000 వరకు కొత్త నియామకాలు నిర్వహించాయి. ఇది గత త్రైమాసికంతో చేపట్టిన నియామకాల కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హంగా ఉంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తగ్గిస్తున్నట్లుగా అయితే ఓవరాల్గా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఐటీ ఉద్యోగాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ నువ్వు అక్కడ నేను ఇక్కడ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. బదిలీలకు నోచని స్పౌజ్ టీచర్లు, ఏడాది అవుతున్నా కూడా తప్పని తిప్పలు, కుటుంబాన్ని వదిలి 100 కిలోమీటర్ల దూరంలో వీధులు, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అంటే ఇక్కడ చూడవచ్చు. సో వేరువేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ దంపతుల బదులపై సో విద్యాశాఖ ఇప్పటికైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక మంది టీచర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యా బోధనపై కూడా ప్రభావం చూపుతుందంటూ చెప్తున్నారు. సో మనకి ఈ స్పౌజ్ బదిలీకి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రక్రియను చాలా ఆలస్యం చేస్తుంది. చాలామంది చాలా దూరం వెళ్ళి టీచింగ్ చేయాల్సి అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా సో
త్వరగా వీటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన టీచర్స్ కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. పనికిరాని పట్టాలంటూ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ప్రమాదంలో యువత భవిష్యత్తు, నైపుణ్య లోపంతో ఇంటర్వ్యూలో విఫలం, పర్సంటేజ్ ఉన్న స్కిల్స్ కరువు, జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల పరిస్థితి 13-20% మందికే ఉద్యోగాలంటే ఇక్కడ కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఉమ్మడి జిల్లా కరీంనగర్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కోర్సు పూర్తి చేసుకున్న సాఫ్ట్వేర్ కావచ్చు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంలో విఫలమవుతున్నారు. నైపుణ్యం లోపం కారణంగా ఇంటర్వ్యూలో రాణించలేకపోతున్నారు. సో కేవలం పరీక్షల సమయంలో చదివి పట్టాలు పొందుతున్నారని తెలుస్తుంది. సో కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి సాఫ్ట్ స్కిల్స్ ఉద్యోగాలకు సంబంధించి తరగతులపై ఆసక్తి చూపకపోవడంతో నైపుణ్యంలో వెనుకబడుతున్నారు. సో ఇదే ఇలా కొనసాగితే యువత భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుందంటూ విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది 100% కరెక్టే. సో డిగ్రీ చదివే వాళ్ళు చాలామంది సో వన్ నైట్ లాగా చదివేసి నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతుంటారు. దానివల్ల స్కిల్స్ అనేటువంటివి ఉండవు. సో ఈ నేపథ్యంలో మనకు ప్రైవేట్ జాబ్స్కి కంపల్సరీ స్కిల్స్ అవసరం ఉంటాయి కనుక దానిలో వెనుకబడుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈరోజు మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఇక్కడ మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో న్యాయ సమీక్ష అంటూ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా అదే కాకుండా వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో తెలంగాణ జాబ్ స్పెషల్కి సంబంధించి మనకు పట్టణ జనాభా 38.9% అంటూ జనాభాకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీటితో పాటుగా మనకు నమస్తే తెలంగాణలో ఉష్ణమండల ఎడార్లకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కావచ్చు, ఇంకా రాజ్యాంగ నిర్మాణ కమిటీలకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది. సో 100% దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.